పేరు బంగారం. విరక్తి వస్తుంది ఊకే బంగారం బంగారం అని. నువ్వు మంచిదానివా పిచ్చిదానివా? అందమే ఆడపిల్లని, ఏంజల్ పిల్లని. వచ్చిందండి వయ్యారి. శాంతి, నువ్వు పాటలు కూడా పాడినావు కదా, ఏదో ఒకసారి మా కోసం పాడు. నీ రాకుమారుడు వచ్చింది చూడగా. బంగారం చాలా వైట్ గా, క్యూట్ గా, ముద్దుగా, చిలిపిగా, ప్రేమగా ఉంటాడు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. అసలు ఇంత అందంగా నేను ఎలా పుట్టాను అనుకుంటున్నావు? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. చెట్టుకు నీరు పోస్తున్నావా? నా బంగారం రావాలి కదా. ఒక్కదాన్ని పోసి పోసి అలసిపోయి చిక్కుపోయాను. నా బంగారం వచ్చింది, నాకు పువ్వు వస్తుంది, నేను లా వస్తాను. అవును, అప్పుడు కమలం పువ్వు అంతా పెద్దగా అవుతావు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పాపు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి మంచి ఇంటర్వ్యూస్ కోసం మీకు ఎంటర్టైన్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. మళ్ళీ ఈ రోజు మనతోని ఎవరు ఉన్నారంటే, మా స్టూడియోలో చెట్టుకు నీరు పోస్తే అన్న డైలాగ్తోని చాలా ఫేమస్ అయింది కదా, బంగారం, సింగారం, వెండి, డైమండ్లు. అదేనండి బంగారం శాంతి మనతో ఉంది. అండ్ తన జర్నీ ఎలా ఉంది అండ్ వైరల్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో కూడా చాలా ఇన్స్టాలో ప్రమోషన్స్తోని చాలా బిజీగా ఉంది. కానీ ఆమె ఎట్లా ఉందో అట్లే ఉంది, ఇప్పటివరకైతే మారలేదు. చూద్దాం ఒకసారి, మీకు కూడా చూపెడతాను. చూడండి చూడండి. హాయ్. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? ఏదో కొంచెం ఒకటైనా బానే ఉన్నా. కొంచెం ఒకటైనా అంటే అంటే మీరు బాగుంటుండే కదా మేము బాగున్నట్టు. ఓకే, సో అట్లా. చెట్టుకు నీరు పోస్తున్నావా? నీరు పోయాలంటే అన్న ఇప్పుడు నా బంగారం రావాలి కదా. నా ఒక్కదాన్ని పోసి పోసి అలసిపోయి చిక్కుపోయాను. అది నా బంగారం వచ్చింది, నాకు పువ్వు వస్తుంది, నేను లా వస్తాను, ఎనర్జీ వస్తుంది అప్పుడు. అవును, అప్పుడు కమలం పువ్వు అంతా పెద్దగా అవుతావు. అప్పుడు నేను ఎంత ఎక్కడ ఉంటానో ఆకాశంలో ఉంటానేమో. ఓకే, మళ్ళీ బంగారం కోసం టార్చ్ లైట్ పెట్టి వెతకకపోయావా? టార్చ్ లైట్ అవసరం లేదు, చందమామ వెలుగుండగా అది ఎందుకు? ఓహో, ఈ మాటలు ఎట్లా వస్తాయి నీకు? మనసుతో. నోటితో రావా? నోటితో రావు కొన్ని కొన్ని మాటలు, మనసుతోనే మీరు చూడాలి, వినాలి. ఓకే ఓకే. నువ్వు మంచిదానివా పిచ్చిదానివా? అందమైన ఆడపిల్లని, ఏంజల్ పిల్లని. అమ్మో, గుండె ఆగిపోలేదు. థ్యాంక్ యూ నాయన. అందమైన అది గట్టి పట్టుకో, పట్టుకున్నా అందలా. ఓకే, అందలే. ఓకే, అసలు ఇంత అందంగా నేను ఎలా పుట్టాను అనుకుంటున్నావు? ఎలా పుట్టావు? ఎందుకంటే నేను చాలా అందంగా పుట్టబట్టి చందమామ నన్ను చూసి పైకి వెళ్ళిపోయింది. సూర్యుడు ఎందుకు ఎర్రగా మండుతాడంటే నా కోపం వచ్చింది ఒకసారిగా నీ మీదే, అప్పుడు సూర్యుడు వెళ్ళిపోయాడు. అవునా, నేను అనుకున్నాను నువ్వు అందంగా ఉన్నావు అని ఫీల్ అవుతుండే కదా, సూర్యుడికి కోపం వచ్చి బగబగబ మండుతుండని నేను అనుకున్నా. కాదు కాదు, రాంగ్ ఆన్సర్. ఓకే శాంతి, నీ హెయిర్ స్టైల్ బాగుంది, సూపర్గా ఉంది. ఏ స్టైల్లోకి వెళ్ళొచ్చాను? నేనే చేసుకుంటున్నా. అంటే ఒక ప్రమోషన్కి వెళ్ళి ఎగ్జిబిషన్స్ రవి సారు. సో ఆ సారు వేరే వాళ్ళ తరఫున నాకు హెయిర్ కటింగ్ చెప్పారు. ఇంకా నేను కర్లీ హెయిర్ చేస్తాను. ఈ హెయిరా ఏదో పప్పు గుత్తి పెట్టి తిప్పినట్టే ఉన్నాయి అవి. నీ పేరు పప్పు అని చెప్పి పప్పు గుత్తి అన్నకు. అవును సరే ఓకే, నా పేరు బంగారం శాంతి. నీ పేరు? నా పేరు పప్పు. ఏ పప్పు? కందిపప్ప? మనిషి పప్పు. పెసరపప్పునా? ఏది పప్పు తింటాను? అసలు ఇప్పుడు నా బంగారం అంటే ఐడియా వచ్చింది, పప్పు అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను అందరికి ఎనర్జీ ఇస్తా కాబట్టి. పప్పు అంటే ఎనర్జీ కదా. అవునని నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు అంతకుముందు చాలా లావు ఉంటే ఇప్పుడు సన్నగా ఎందుకైనా నా కోసమేనా? నీకోసమే. అబ్బా, నా సిగ్గేస్తుంది. నువ్వు ఎంత బక్కగా ఉన్నావు, అయ్యో నాకు బంగారం దక్కుతుందా లేదా అని సన్నగా అవ్వడానికి ట్రై చేస్తున్నా. అవునా? పోనీలే, నా మీద బెంగ పెట్టుకోకు. అయ్యో పాపం. ఈ చెల్లి కోసం ఏం చేస్తావా అన్నయ్య? నీ బావని వెతుకుతా. బంగారం వెతికి పట్టిస్తావా? వెతికి పట్టిస్తా. మొన్న అవును కానీ చెప్తా విను, మనం వెతకడానికి పోయినప్పుడు నీ బంగారం గాడిద మీద పోతున్నాడు కూర్చొని. అది గాడిది కాదు, గుర్రం. కళ్ళు కనబడలా, కళ్ళ జోడు పెట్టుకో.
గుర్రమా ఆ, ఏ సప్న రాజుల మీద రెక్కల గుర్రం మీద వస్తుంటే అప్పుడు నీ కళ్ళ జోడ మర్చిపోయి నువ్వు ఇంట్లో, అందుకని లేదు కళ్ళ లేదు జోడ మర్చిపోవద్దు అన్నయ్య. ఎందుకు గాడిద మీద కూర్చున్నాడు ఆయన? మళ్ళీ మీ బావ బంగారం గాడిద మీద కూర్చున్నాడు కాదు సింగారం. కాదు, ఆ రోజు గుర్రం మీద వచ్చాడు నాకు. అసలు నా రాజకుమారుడు నా బంగారు రెక్కల గుర్రం మీద రాని కళ్ళలో ఇలా లాగుతుంటే ఎందుకు కాళ్ళు వద్దా? మీ ఎవరికి రెక్కలే కావాలనా? ఆ, కాళ్ళు వద్దా? నా కాళ్ళతో నడిస్తే కాళ్ళ నొప్పులు వస్తాయి. నా అవునా? బంగారు అప్పుడు నా కాళ్ళ నొప్పులు వస్తాయి, నేను హత్తుతాను. అమ్మో ఏడవకమ్మా, ఏడ్చి అందరిని ముంచుతావు. నా కళ్ళల్లో వాటర్ వస్తుంటే నా బంగారు గుండెల్లో రక్తం బొట్టులు వస్తాయి తెలుసా? ఎందుకు అంతగానో ఉందా రక్తం? కాదు, ప్రేమ అనురాగాలు అవునా? నీకున్నాయా? లేవు. ఏంటిది? అదే ప్రేమ. ఇంకేమో లేవని నేను అనుకుంటున్నా. కాదు. ఆహా, అవును. నువ్వు మంచిగా ఏమంటారు ఇవి చెవులలో? ఏమంటారు అవి? వాటిని ఏమంటారు? ఏమో ఎక్కడి ఎత్తుకొచ్చిన లాగానే ఉన్నాయి అవి. అయ్యమ్మా, ఎంత మాట అంటే. మన కంగనాల్లో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకు అది నా బంగారం. నా బంగారాన్ని ఇక్కడ వేసుకుంటున్నాయి. ఇంకెక్కడ ఎక్కించుకుంటావు నీ బంగారాన్ని? ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు. ఓకే, సూపర్ కదా. మనసులో వేసుకోవచ్చు, హార్ట్ లో వేసుకోవచ్చు, బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. అది అర్థమా? అవసరం పడితే మోకాళ్ళలో వేసుకోవచ్చు, No. కిడ్నీలో వేసుకోవచ్చు. అంత చీప్ ఏం కాదు నా బంగారం. డైమండ్ అసలు చూడాలంటే 2 కళ్ళు చాలు. ఓ, 2 కళ్ళు చాలు. 2 కళ్ళు చాలు నిజంగా అందరు గుడ్డోళ్ళు అయి చూడాలి. కళ్ళ జోడు కూడా సరిపోదు. అసలు అంత అందమైన నా బంగారాన్ని చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలో. అవునా? అవునుగా, నీ పిచ్చి మాటలు ఎందుకులే కానీ నేను కూడా నీతో కూర్చొని పిచ్చోడిని అయిపోతున్నా. మీ అమ్మా అంత మాట అనేసిన. చిచ్చి, ఛే, ఆ బంగారం ఏంది, సింగారం ఏంది, ఏంది అని బంగారంతో వెండియా? నేను భరిస్తా. నన్ను తిట్టు భరిస్తా, కొట్టు భరిస్తా, కానీ నా బంగారం ఒక్క మాట అంటే నా చిట్టుకుంటే తట్టుకోలేదు అసలు. ఎందుకు ఒక్క మాట అంటే కూడా వేస్ట్ కాడా మీ బంగారం? కూడా మాట అన్ని నేను. మీ బంగారం వేస్ట్ గాడు. అన్నకు డబుల్ వేస్ట్ గాడు. అనొద్దు. ట్రిపుల్ వేస్ట్ గాడు. నువ్వు నన్ను రెచ్చ కొడుతున్నావు. నీకు రెచ్చగొట్టకుండా నువ్వే రెచ్చిపోతున్నావు. నువ్వే అడుగుతున్నా. నీకు రెచ్చగొట్టాలి. నువ్వు నన్ను కన్నా బంగారం అనొద్దు. ఓకే, నాలో ఉన్న కోపాన్ని చూడాలనుకునే అంటే తట్టుకోలేవు. మళ్ళీ నువ్వు నుంచి వెళ్ళిపోతావు. నీ బంగారం వేస్ట్ బంగారం. అనుకో. నీ బంగారం పనికిరాని బంగారం. పీకేస్తే పీక్కొస్తావు. బంగారం అని పాతేస్తా. వద్దు. వెండికి నీళ్లు పెట్టు. వెండికి నీళ్ళు పోతారా? బంగారం నీళ్లు. దేవుడా, దేవుడు మాట్లాడుతున్నారు. అసలు నరాలు కట్ అవుతున్నాయి. నీకు నరాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయమ్మా నరాలు నీకు? కనిపించే బేరోలు దాచిపెట్టినా. నీకేమో నీకు బోన్సే కనిపిస్తలేవు. నీకు ఎందుకు అట్లా ఎగురుతున్నావు? ఏమైనా స్ప్రింగ్ వేసుకొచ్చినావా? కాదు, ఏదో వచ్చింది, నీ ప్రేమ తాకింది నాకు, అందుకే. అవునా? ఓకే, సూపర్. నువ్వు మొన్న ఎగ్జిబిషన్ లో అది ఇట్లా ఎగురుతారు చూడు చిన్న పిల్లలు, దాని మీద ఎగురుతున్నావు ఎందుకు? ఎప్పుడు? మొన్న పోయినప్పుడు. చూసినవా? బాంబే సర్కస్ లో నువ్వే కదా సర్కస్ చేసినావు. నేను కాదు. మళ్ళీ ఎవరు? ఎవరు నాకేం తెలుసా? నేను కాదు. నేను చూస్తుంటే నాకు జలకన్యను చూసినట్టే అనిపిస్తుంది. అబ్బా, నిన్ను చూస్తుంటే జలకన్యకు దయ్యం పట్టినట్టే అనిపిస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? కోపం రావాలి కదా నీకు, అంటే దయ్యం కాబట్టి నవ్వుతున్నావు. నువ్వే పెద్ద దయ్యం లెక్కన ఉంటివి, మళ్ళీ దయ్యం అంటుంటే నాకు నవ్వు వచ్చేసింది. మళ్ళీ దయ్యానికి గుర్తుపడుతుంది. అందుకే కదా నేను ఒప్పుకున్నా. అఫ్కోర్స్ నేను ఒప్పుకున్నాను. పక్షవాతం వచ్చిందా? పక్షవాతం వచ్చిందా? చేతులు ఇట్లా పడిపోతున్నాయి. కాదు, నా రాజకుమార్ రెక్కల గుర్రం మీద వస్తున్నాడు, అందుకే రెక్కలు అట్లా పోతున్నాయి. ఆయన రెక్కలు నువ్వు తీసుకున్నావు కాబట్టి రాజ్కుమార్ ఎగరలేకపోతుండు, అందుకే నా హ్యాండ్స్ ఇస్తున్నాగా. ఓకే, నీ రాకుమార్ కూడా వచ్చింది చూడగా. ఏకాడ నీ రాకుమారుడు చూడు వచ్చిండు. కాదు, కొంచెం టైం పడుతుంది. ఇంకా టైం పడుతుందా? ఆ రాకుమార్ నచ్చలేదా? ఇంకో రాకుమార్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు చూడు. ఆ రాకుమార్ బాగా రెక్కలు బాగున్నాయి ఆయనకి, పెద్దగానే ఉన్నాయి రెక్కలు. నా బంగారం చాలా వైట్ గా, క్యూట్ గా, ముద్దుగా, చిలిపిగా, ప్రేమగా ఉంటాడు. ఒకసారి ఇప్పుడు ఉన్న రాకుమార్ నీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు? అన్నా సరే, ముద్దుగా, ఎర్రగా, బుర్రగా, వైట్ గా ఉన్న రాకుమారుడు వస్తే ఏం చేస్తావు? నేనేం చేస్తా అంటే
ఎక్కడికి వెళ్ళే బంగారు నువ్వు నన్ను ఇడిచిపెట్టి నీకోసం నేను నీరు పోసి పువ్వేరు పూసేలాగా చేస్తుంటే, కానీ నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి నా దగ్గరికి ఎందుకు రాలేదు బంగారం అన్నాడు. పాడి మళ్ళీ అదే క్యాసెట్ వేస్తావా, మళ్ళీ పారిపోతాడు. ఏదైనా ప్రేమగా అప్పుడు అట్లా మాట్లాడు. అప్పుడు ఏమంటారు తెలుసా, అది కాదురా బంగారం, నేను చెట్టు ఎక్కడుందని తరతరాలు అన్ని దిక్కుల్లో అడవుల్లో ఎతికినా కానీ కనపడటం లేదు నీలాంటి చెట్టు. అందుకని ఇప్పుడు ఆ చెట్టు ఎతకడం కాదు, నేను నీ దగ్గరికే వచ్చినాను బంగారం. ఎండిపోయిన చెట్టు దగ్గరికి వచ్చిన బంగారం కదా, అటు కాదు. నువ్వు ఎండిపోయిన చెట్టే కదా. ఇక చెట్టు ఆయన ఏమో ఇన్ని రోజులు చెల్లి పాప మంచిగా అంటే గ్రీన్ గా ఉన్న చెట్ల దగ్గర వెతికిండు, కానీ నువ్వు రెచ్చపోతున్నావు, నువ్వు రెచ్చిపోతున్నావు. నాలో ఉన్న కోపం నువ్వు చూడాలనుకుంటున్నావా? నీకు అసలు ఏమీ లేదు, సెన్సే లేదు. నీ కోపం ఎక్కడ ఉంటది? చిచ్చి, నా కోపం ఉంది. అవునా? ఎక్కడ, ఏ మార్కెట్ లో కొన్నావు? కొన్నా సూపర్ మార్కెట్ లో. ఏ నీ కూడా కావాలి? మాకు వద్దమ్మా, మాకు మంచిగానే ఉంది. అవును శాంతి, ఇప్పుడు నువ్వు చూస్తే కనుక ఎక్కడ కూడా కనిపిస్తలేవు, ఎందుకు? నీ ముందుకు ఎదురుగా కనిపించడం లేదు, అందుకే కళ్ళు చూడబెట్టుకో. ఏ షోలు లేవు, ఏం లేవు. ఒకప్పుడు జబర్దస్త్ అంటివి, అన్ని అంటివి, తర్వాత ఎక్కడ కనిపిస్తలేవు. ప్రతి మనిషి కూడా ఇప్పుడు యాంకరింగ్ కావచ్చు, సింగర్ కావచ్చు, హీరో కావచ్చు, ప్రతిసారి ఉంటారు, మధ్యలో ఎక్సిట్ అవుతారు. అబ్బా అంతే కామన్. ఏమైతారు? అది మధ్యలో వెళ్ళిపోతారు. ఇంకో పదం వాడు, ఎక్సెల్ అవుతారా? నేను అట్లా అనలేదు, నీకు చెవుడు వస్తుంది. నీకు అట్లా అనలా, నేను మధ్యలో వెళ్ళిపోతారా? వెళ్ళిపోక ముందు ఏమన్నా చెప్పు. అదే అంటున్నా, పదాలు పలకడం రాదు. నేను అట్లా ఏమో అని చెప్పలేదు నేను. ఓకే, అయితే వెళ్ళిపోతావు నువ్వు ఎక్కడ పడితే అక్కడ. అలానే కాదు, టైం అది. ఏం టైం? ఇప్పుడు మధ్యలో తీసేస్తారు, మధ్యలో కావాల్సిన అంటే ఎంటర్టైన్మెంట్ మనతో ఉంటానంటే ఓకే. అవును, ఒక్క షోకి నువ్వు ₹1,00,00,000 అడుగుతావట కదా? ఊయమ్మా, ఎవరు చెప్పిందన్నమాట? తెలిసింది నాకు. అది చెప్పిన వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. ఓకే, నీ బంగారం ఫోన్ నెంబర్ నాకు, మీ బంగారమే చెప్పిండు. ఇదిగో నా ఫోన్ ఇస్తే చెయ్యి మరి. ₹1,00,00,000 ఒక షోకి? అదే ఒక్కసారి సరే, నీ షో ఎంత? నీ షోకి ఎంత? నా షోకి ఎంత నాకు తెలియదు, వచ్చింది మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటే ఇంకా అంతే. ఓకే, బంగారం ఏమో నీ రేంజ్ ఇట్లా చూస్తున్నాడు నువ్వు. ఎవరు నా బంగారం? నీ బంగారం ఎవరో మళ్ళీ వెతికే బంగారమే, మా కళలో వచ్చి చెప్పిండు. టైం పట్టద్ది, వెయిట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు 2 years నుంచి చూస్తున్నారు, మహా ఎందుకు మాకు 2 years చూడండి. ఓకే, 2 years చూడాలి. ఇంకా నీ ఏజ్ ఎంత? చెప్పను. నీ బరువు ఎంత? చెప్పను. నీ హైట్ ఎంత? చెప్పను. మాకు తెలిసిపోయింది. ఎలా? నీ ఏజ్ 16, నీ వెయిట్ 10, నీ హైట్ 2 అంగుళాలు. నిన్నే పుట్టినా. అవునా? ఓ తొట్ల చలి కింద పడ్డా ఇప్పుడే. నిన్నే పుట్టాను, నా బంగారం అయితే నేను పుట్టక ముందే పుట్టిండు. అవునా? ముసలోడే కాదు, ఇద్దరు ఒకటే సరి పుట్టిన, కానీ 2 days గ్యాప్ ఉండొచ్చాము. ఓకే, సరే. లావు కావా ఇక నువ్వు లావుగా ఉన్నట్టు నువ్వు తగ్గిను, మరి నేను సన్నగా ఉన్న పిల్లని ఏదో ఒక రోజు లావు వస్తాను కదా, మరి టైం అంతే. ఓకే శాంతి, నువ్వు పాటలు కూడా పాడినావు కదా? పాడినావు నిజంగానే? పాడినా. ఏదో ఒకసారి మా కోసం పాడు. నేను పాడింది నీకు వినిపిస్తా, ఓకేనా? పాడింది వినిపిస్తావు కానీ పాడవా? నేను పాడింది ఎట్టైనా ఓకే. ఇదిగో, నీకు నమ్మకం లేదా? ఏ నమ్మకం? ఇదిగో ఇప్పుడు పాడొచ్చుగా. ఇది చూడు. ఓకే, డన్. నేనే సో వాయిస్ నా కంటి చూపు దరచేరని దూరం వెళ్ళిపోయింది, నేను చేసిన నా చావు తట్టుకుని ఆపమ్మా, ఆపో, నీకు దండం పెడతా. అయిపోయింది. కాదమ్మా, ఆ పాటకి నీ గొంతుకి ఎక్కడ సంబంధం ఉందా? ఎందుకు ఇట్లా తగలబడ్డా? నేను పప్పుని కానీ బుర్ర పప్పు కాదు, నా పేరు పప్పు. నిజంగానే నేనే పాడి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు పాడు. మ్యూజిక్ లేకుండా నేను పాడలేను, అది చూసి పాడింది. అదే
ఇప్పుడు పాడి కూడా ఒక 4 years పైన అవుతుంది. 4 years పాడైతే ఏంది? 4 years ఒక లైన్ పాడలేవా నువ్వు? ఒక యాప్ లో చూసి పాడినా అన్నమాట. నీకు నచ్చకపోతే నువ్వు ఊరికే నన్ను ఎక్కిరించుక. కాదమ్మా, అది పాట ఏంది, నీ యాక్షన్ ఏంది, నువ్వేంది ఫిట్స్ వచ్చేటట్టు ఏందమ్మా అదంతా? నేను ఇంకా ఏదో పాట పాడుతున్నట్టు ఏదో పాడిందని నేను అనుకున్నా. దాని ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఏదో ఇప్పుడే వేల పాటలు పాడినట్టు ఈమె ఎక్స్ప్రెషన్స్ ఇట్లా అని. ఆ జుట్టు నీకు గాకనే ఉందా? కొంచెం క్లిప్ అని పెట్టుకోకపోతే ఇవి ముఖమే కనిపించలేదు. అలిగావా చిట్టి కూనా, నువ్వు అలిగినా నష్టమేమి లేదు, నువ్వు అలిగినా నవ్వినా ఎవరికి పరకు పడదు, బంగారం చిట్టుకి నీరు పోయి బంగారం. ఇప్పుడు పాడిన పాట అదే నీకంటే నేను మంచిగానే పాడినా. మరి ఇప్పుడు పాడు పాట. ఎవరిదో పాడిన శంకుస్థాపన చేసి అయ్యో రామచంద్ర నేనే స్వామి పాడింది. మరి ఇప్పుడు వాడు ఒక మూవీలో సాంగ్ కూడా పాడినా, ఇంకా రిలీజ్ కాలే. ఇక రిలీజ్ అవుతుంది కూడా నమ్మకం ఉందమ్మా నువ్వు? ఉంది, ఆల్రెడీ అనంతపురంలో చేశారు అదే సాంగ్ షూటింగ్ చేసిరా ఒక పాట. సరే ఓకే డన్. నమ్మకు నీకు పాటలు కూడా వచ్చి సరే ఈ పాటలు సరే ఓకే డన్. ఒక మంచి పాట పాడు. నేను పాడినా. పాట రాదని చెప్పు. సరే వదిలే. పాట పాడే దాన్ని సరే ఓకే నువ్వు నమ్మాలి, ఏరే వాళ్ళు నమ్మాలి, నాకు అవసరం లేదు. నీ బంగారం పాట పాడతాడా? నీ బంగారం పాట పాడతాడా? నా బంగారం పాట పాడతాడా? వచ్చినప్పుడు ఏం పోతాడా? వచ్చినప్పుడు పోతాడా? వచ్చినప్పుడు పాడతాడా లేదా అసలు ఏం చేస్తాడా? నా దగ్గర తెలుసా బంగారం అంటే అబ్బాయి, పాట పాడతాడంటే ఒకటి ఉంటది, నీకు తెలుసా? అది ఏముంటది? గొంతు ఉంటది. ఆ గొంతు లేకపోతే ఎట్లా మాట్లాడతాడు? ఎలా నన్ను లవ్ చేస్తున్నాను బంగారం అని ఎలా చెప్తాడు? విరక్తి వస్తుంది ఊకే బంగారం బంగారం అని. నాకు నరాలని బంగారం నువ్వు లేని జీవితం నాకు వద్దురా. నువ్వుంటే నేనుంటూ, నేనుంటే నువ్వు ఉన్నట్టు, నేను పుడితే నువ్వు పుట్టినట్టు, నువ్వు పుడితే నేను పుట్టినట్టు, నువ్వు మన ఇద్దరం ఒకటే బంగారం. ఎంతమంది వచ్చి ఒకవేళ నన్ను విడదీసినా కూడా నిన్ను విడిచిపెట్టి నేను అసలు ఒక్క నిమిషం కూడా, ఎందుకంటే 2 ప్రాణాలు ఒకటే కాబట్టి. సో నీ బ్లడ్ నా బ్లడ్ ఒకటే బంగారం. ఇంతకంటే ఏం చెప్పను? నువ్వు ఎప్పుడు వస్తావని చెప్పను, నా దగ్గర వస్తావని చెప్పను. చాలా మంది ఒకవేళ నీ గురించి ఎంతోమంది కూడా చెడు మాటలు చెప్పినా కూడా అవి నేను నమ్మను. ఎందుకంటే నీ మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఎదుటి వాళ్ళు మనల్ని లవ్ చేయరు, కానీ నీ మీద ఉన్న నమ్మకం నాకు ఎప్పుడు లవ్ చేస్తూనే ఉంటుంది. లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్ బంగారం, బంగారు కొండ. దగ్గర ఒక మెంటల్ దాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది ఇప్పటిదాకా నాకు నిజంగా. ఎక్కడమ్మా నువ్వు ఎంత తీసుకుంది కోచింగ్? ఎర్రగడ్డలనా, పిచ్చి హాస్పిటల్ అనా? అదే నీవు చెప్పనా, నిజంగా మాట్లాడితే ఇలానే అంటారు. ఎందుకంటే మీకు ఆ ప్రేమ విలువ తెలీదు, నాకు ఆ ప్రేమ విలువ నా బంగారం గురించి తెలుసు కాబట్టి నేను ఉన్నది మనసులో దాచుకోలేంది బయట పెట్టి మాట్లాడిన వాస్తవంగా. అదేదో మాట్లాడితే ఈ పిల్లి ఇట్లా అంటది, అలా అంటది, ఎర్రగడ్డ మీరు అనుకో. ఇక పిచ్చోళ్ళు అని ఒప్పుకోలే అమ్మా. సరే ఓకే డన్, అట్లా అనుకోకు. నువ్వు పిచ్చిదాని కాదు కదా? కాదు ఏంజెల్. ఎక్కడ ఏంజెలా లేకుంటే ఎక్కడ వేసి తొక్కుడా? నో ఏంజెల్. అందుకే కళ్ళజోడు పెట్టుకోమనింది. అది కూడా కనిపించవు, కళ్ళజోడు పెట్టుకుంటే నా కన్నా అందగట్టి ఇంకెవరు కనిపించారు. ఓకే సరే, ఇప్పటిదాకా నీకు ఎంతమంది ప్రపోజ్ చేసిర్రు? ఇంతమంది అని చెప్పలేను నేను, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎందుకంటే నా అందరిని అన్నయ్య అని పిలుస్తా కనుక. ఏమని? అన్నయ్య. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావా? వాళ్ళ అబ్బాయిలు ఏమో అమ్మయ్య బతికిచ్చిందరు నాయన అనుకొని వాళ్ళు దండం పెట్టుకుంటారు. అంటే కాదు, నేను అన్నయ్య అని పిలుస్తా ఎవరినైనా, ఒక నా బంగారం తప్ప. వాడు నా బుజ్జి కన్న కాబట్టి బంగారం. అవును, బంగారం అని పేరు ఎందుకు పెట్టినావు? ఎక్కడైనా బంగారం ఊగుతుంటదా? బంగారం ఎక్కడైనా ఊగుతున్నాడు చూసినవా? మళ్ళీ ఇప్పుడు మనము గోల్డ్ షాప్ లో ఎంత కొన్న కూడా అరిగిపోద్ది, కానీ నా బంగారం ప్రేమ అరగదు అసలు. ఎందుకంటే నా ప్రేమ అంత గొప్పది కనుక. ఓకే, తిన్నావా నువ్వు? తిన్నావా? నేనా తిన్నా. ఏం పెట్టంలే గాని ఉట్టిగానే అడుగుతున్నా అని ఆలోచించి చెప్తున్నావు గాని. నువ్వు పెడతావని కాదు, మళ్ళీ తింటే తినాలని మళ్ళీ గ్యాప్ ఇచ్చుకొని తినలేదంటే ఎవడు పెడతాడు? అది కూడా చెప్పాలి కదా, నువ్వు ఏమంటావని. మళ్ళీ రిపీట్ క్వశ్చన్.
తిన్నావా? అబ్బా అమ్మా ఏం తిన్నావు? నువ్వు తినలేదని నేను తినుకున్నట్లనే వచ్చిన. అమ్మా తినకమ్మా. ఏ నొప్పులు పడుతుంది, నువ్వు పురిటి నొప్పులు నెల అర్జెంట్ 108. హలో హలో అంటే పురిటి నొప్పులు కూడా చెప్తాను నువ్వే కదా. అబ్బా అమ్మా నాయనా ఓర్ నాయనో అంటున్నావా? అవును, ఈ పాట విన్నావా? ఈ పాట విన్నావా? ఏ పాట? అది ఉంటది, ఓ అబ్బే ఓ నాయనో ఓ అయ్యో ఆ సాట. నీకైతే మరి సెట్ అవుతుందిలే, అలాంటి సాంగ్స్ అన్ని నీకే తెలుసు. ఓకే, అంటే నువ్వు తినరాలే. నేను తిన్నా. ఎవరిని? ఎందుకు ఎవరిని? ఎందుకు ఎవరిని తిన్నాని కాదు, నువ్వు తినలేదని నేను టిఫిన్ తిని మరి ఉపవాసం అన్నా. టిఫిన్ లో ఏం తిన్నావు చెప్పు? నేను దోశ తిన్నా. టిఫిన్ లో స్టీల్ ఉంటది కానీ దోశ ఎందుకు ఉంటది? నేను టిఫిన్ తిన్నాను చెప్పలేదు, దోశ తిన్నా, అందుకు చెవుడు వచ్చింది. దోశ ఎందుకు? దోశ నువ్వు దోశ చెయ్యి పర్వాలేదు, నువ్వు బొండ చెయ్యి పర్వాలేదు, నువ్వు తినకపో, కానీ ఆకలిస్తున్న బతుకు నువ్వు మర్చిపోతాను. అవునులే, ఒకప్పట్లో నా ప్రేమ నీకు అర్థం కాలేదు, ఇప్పుడు నా బాధ నీకేం తెలిసింది? చీ పోరా. పోవే తొందరగా. యాడికి? యాడికన్నా పో ఏట్లకు. సరే అయ్యో కూర్చో, వెళ్ళకు, నువ్వు ఉంటేనే మాకు హ్యాపీ. ఆహా, ఇదేదో కథే.